ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే స్వరములెత్తి సంహారమునే తప్పించెనే యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము. గట్టిగా చప్పట్లు. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము. టెంపో యేసు ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా. స్తోత్రం. కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే సంహారమునే తప్పించెనే. బహు దుఃఖములో మునిగెనే సంహారమునే తప్పించెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. పిల్లలు కలుమయండి. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము. యేసు రక్తము యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తం రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తం. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు. రక్తము పరిశుద్ధాత్మ చేత నింపబడుచు అన్య భాషలతో ప్రభును కనబరచు. ఆమేన్ ఆమేన్.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన ఆలకించే దేవుడుగా వచ్చాడు. స్తోత్రమయ్యా. ఉపవాస ప్రార్థనలో శుద్ధీకరణ. నీవు శుద్ధీకరించబడితేనే నీ విన్నపములు దేవుని సన్నిధికి చేర్చబడతాయి. నీ మనస్సాక్షి దేవుని సన్నిధిలో శుద్ధీకరించబడతాయి. యేసు రక్తము రక్తము రక్తము, 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 ఆమేన్. యేసు రక్తము రక్తము, ప్రైజ్ ది యేసు రక్తం, యేసు రక్తం ప్రతి వారి మనస్సాక్షిని శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచే విలువైన రక్తం. ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులో నిన్ను శుద్ధీకరించి నీ మనవులన్నీ ఆయన సన్నిధికి చేర్చబడుతున్న సమయం, ఆయన సన్నిధికి చేర్చబడుతున్న, ఆయన అంగీకరించుతున్న సమయం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ మాషాలా. కియారా బాబా బాబా బా దురర రబా 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 కియారా రబా షలా రికరా బోరా. యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. గట్టిగా చెప్పండి. యేసు రక్తము రక్తము, యేసు. స్తోత్రమయ్యా. యేసు రక్తం ప్రోక్షించండి. ప్రతి వారి జీవితములో నీ రక్తము చేత శుద్ధీకరణ కలుగు చేసి నూతన నూతన నూతనమైన క్రియలు సంఘములో, సహవాసములో, కుటుంబాల్లో జరిగేటట్లుగా నీ రక్తాన్ని దేవుని సన్నిధిలో రెండు చేతులు జోడించి, అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నన్ను బలపరచుటకు, నన్ను జీవపరచుటకు నీ దాసుని నిలవబెట్టుకుని మాట్లాడావు ప్రభువా. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రార్థన జీవితానికి సమర్పించుకుంటున్నాను. ప్రార్థనలో పోరాడుటకు సమర్పించుకుంటున్నాను. ప్రార్థన స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన ద్వారా తండ్రి మిమ్మల్ని కలుసుకునే ధన్యత ఇచ్చాము. నా జీవితం శుద్ధీకరించబడే కృపనిచ్చాము, జయమునిచ్చాము, ఆశీర్వాదమునిచ్చావు. ప్రార్థన ద్వారా కలిగే అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకు కృప చూపించావు. నా సంఘాన్ని బలపరచు, నా సేవకుల్ని బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు. ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని కట్టుకునే కృప దయచే. అడుగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ముగింపులో ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా, ప్రేమించి మీ దాసుడిని ప్రేరేపించి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనల ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందే ధన్యతను మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏ ఆశీర్వాదాలు మీ బిడ్డల కొరకు దాచి ఉంచారో అవి అనుగ్రహించబడు.
పొందుకుందురుగాక. మీ సన్నిధిలో మీ బిడ్డలను బలపరచు తండ్రి. మీ దాసుని నిలవబెట్టుకుని మాట్లాడిన చక్కటి మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీవు ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు మీ వద్దకు వచ్చుచున్నారు. మీ వద్దకు వచ్చి కన్నీళ్లు విడిచి రోధించి ఉపవసించి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు. ఈ ప్రార్థనలో మిమ్మల్ని కలుసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. ప్రతి వారి మనస్సాక్షి శుద్ధీకరించబడే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలోనే జయమును, ఈ ప్రార్థనలోనే ఆశీర్వాదం ఇచ్చి తండ్రి, ప్రార్థన ద్వారా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మేము ఏది పలుకుతామో అది నెరవేర్చబడినట్లుగా జీవము కలిగిన రోషము కలిగిన దేవుని సన్నిధిలో మేము నిలిచి ఉండే కృపనిచ్చినందుకై నీకు స్తోత్రం. రోషము కలిగిన మిమ్మల్ని బట్టి, జీవము కలిగిన మిమ్మల్ని బట్టి మేము ప్రార్థనలో నిలిచి అనేక మేలులు పొందే కృప దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి వ్యక్తిగత జీవితాన్ని కట్టండి, నిలబెట్టండి. కుటుంబాలను కట్టండి, నిలబెట్టండి. అనేక నూతనమైన ప్రజలు నడిపించండి, నూతన ఆత్మలను తీసుకురండి, వేల వేసి తీసుకురండి. ఈ ప్రాంత ప్రజల్ని ఉపవాస ప్రార్థనల ద్వారా ఆశీర్వదించమని పెట్టుకోవచ్చు. కుటుంబాలను ఆశీర్వదించండి. చీకటి శక్తులు, దయ్యపు శక్తులు ఈ పరిసర ప్రాంతాలను విడిచి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా వెళ్ళిపోవాలి. గొప్ప కార్యాలు జరిగించి ఈ సంఘ సరిహద్దులు విశాలపరచండి, ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. ఎబ్బేజు నీ సన్నిధిలో ప్రార్థించాడు, అయ్యా నా సరిహద్దులు విశాలపరచమని, కీడు రాకుండా తప్పించమని, నన్ను ఆశీర్వదించమని వేడుకున్నాడు. మీరు నాకు తోడై ఉండమని వేడుకున్నాడు. ఈ ప్రార్థనల ద్వారా ఎబ్బేజుకు తోడై ఉండి సరిహద్దులు విశాలపరచినట్లుగా ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. మీ దాసుడిని, మీ దాసురాల్ని, పరిచర్యని ఆశీర్వదించండి. కుటుంబాన్ని మీ కృప చేత బలపరచండి. మీ దాసుడి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంతవరకు మీ వాక్యాన్ని విత్తినటువంటి దైవజనుడు ప్రభువా, మా సహోదరుడు రాజారావు పాస్టర్ గారిని దీవించండి, సంఘాన్ని దీవించండి, పరిచర్యని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.